హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.3 కిలోవాట్ వేరియంట్ అయితే రివ్యూ చేస్తున్నాము. ఈ వెహికల్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ వెహికల్ ఒక ఫుల్ ఛార్జ్ కి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, ఈ వెహికల్ ఛార్జింగ్ టైం ఎంత తీసుకుంటుంది, ఈ వెహికల్ ఎవరికి సూట్ అవుతుంది, ఫ్యామిలీకి సూట్ అవుతుందా లేదా అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వెహికల్ మీద ఉన్న డౌట్స్ అన్నిటికీ క్లియర్ ఆన్సర్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వెహికల్లో మెయిన్ మోటార్ గురించి చూసుకుంటే ఇది మనకి BLDC హబ్ మోటార్తో అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. ఈ వెహికల్లో పవర్ అండ్ టార్క్ చూసుకున్నట్టయితే పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్స్ అయితే ఉంది. అలాగే 33 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఉంది. ఈ వెహికల్లో మనకి 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఎకో అండ్ రెండోది పవర్. ఎకో మోడ్ లో మనకి రేంజ్ వచ్చేసి 175 కిలోమీటర్స్ దాకా అయితే ఇస్తుంది. పవర్ మోడ్ లో అయితే మనకి 100 కిలోమీటర్స్ దాకా అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనకైతే ఈ వెహికల్ లో టాప్ స్పీడ్ వచ్చేసి 82 కిలోమీటర్స్ అని కంపెనీ అయితే మెన్షన్ చేశారు. బట్ మనకైతే ఈ వెహికల్ లో 90+ అయితే వెళ్ళింది. నేనైతే 90+ అయితే రీచ్ అయ్యాను టాప్ స్పీడ్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,80,000 అయితే పడుతుంది. మీకు దగ్గరలో ఉన్న షోరూమ్ ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటే దసరా అయితే సరైన టైము, ఎందుకంటే దసరాకి ఆఫర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ అయితే మనకి వెహికల్స్ మీద GST తగ్గింది. 28% ఉండేది, ఇప్పుడు 18% అయింది. సో మీకైతే 10,000 to 15,000 అయితే వేరియేషన్ ఉంటుంది. సో వీలైనంత వరకు మీరైతే ఈ దసరాలో తీసుకోవడానికి చూడండి 22nd తర్వాత. నెక్స్ట్ ఈ వెహికల్ తో మనకి 950 వాట్ ఛార్జర్ ఇస్తారు. దీంతో 0 to 80% ఛార్జ్ చేసుకోవడానికి 4 hours 18 minutes అయితే పడుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 6 hours అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రేక్స్ చూసుకుంటే బ్యాక్ లో మనకి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 220 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్స్ చూసుకుంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 157 mm అయితే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసి 770 mm అయితే ఉంది. 5.3 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఈ వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే 130 kgs వరకు అయితే ఉంది. ఈ వెహికల్లో లైట్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మనకి LED DRL అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద మనకి LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి టైల్ లైట్ కూడా LEDతోనే ప్రొవైడ్ చేశారు. ఇంక్లూడింగ్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా LEDతో ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకి తక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవుతుంది. బ్యాక్ సైడ్ పిలియన్కి సపోర్ట్కి ఇదైతే ప్రొవైడ్ చేశారు. నేనైతే తీపించేశాను. ఫ్రంట్లో మనకి క్యారీ హుక్ అయితే ఇచ్చారు. అలాగే సీట్ కింద కూడా మనకి క్యారీ హుక్ అయితే ఇచ్చారు, ఏదైనా ఐటమ్స్ హ్యాంగ్ చేయడానికి. ఇదైతే మనకి ఛార్జింగ్ పాయింట్. వెహికల్కి ఇచ్చిన ఛార్జర్ని యూజ్ చేసి మనం ఇక్కడే ఛార్జింగ్ పెట్టాలి. ఈ వెహికల్ సీట్ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. టీవీఎస్ ఐక్యూబ్ కీస్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్లిప్ కీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి దీంట్లో LED లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, చీకట్లో ఎప్పుడైనా మనం చూసి కీ పెట్టడానికి. సో కీస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ వెహికల్ బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే మనకి 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. ఇందులోనే మనకి USB ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మనకి OBD 2B టెక్నాలజీతో అయితే రన్ అవుతుంది ఈ వెహికల్ కూడా. ఇందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ టూల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ హ్యాండిల్ స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్లో వచ్చేసి హజార్డ్ లైట్ అయితే స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద P అనే స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఇచ్చారు పవర్ అండ్ ఎకోకి షిఫ్ట్ అవ్వడానికి. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హెడ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద జాయ్స్టిక్ అయితే ఇచ్చారు డిస్ప్లే కంట్రోల్ చేసుకోవడానికి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ అండ్ దాని కింద మనకి హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ డిస్ప్లే చూసుకుంటే LCD TFT టచ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. దీంట్లో మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, సెట్టింగ్స్, నావిగేషన్, బ్లూటూత్, సాంగ్స్, కాల్స్, మొబైల్ ఛార్జింగ్ లెవెల్స్, క్లాక్, డిస్టెన్స్ టు ఎంటీ, ఎంత రేంజ్ వెళ్తుంది అన్నది కూడా ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే మనకి టచ్ స్క్రీన్లో బోల్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. డిస్ప్లే సెట్టింగ్స్, సాంగ్స్, కాల్స్ అటెండ్ చేయొచ్చు, ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ వెహికల్లో మనం. ఈ డిస్ప్లే గురించి డీటెయిల్గా మన ఛానల్లో ఇంకో వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ వెహికల్ని రైడ్ చేసి అయితే చూద్దాము ఎలా ఉందో. వెహికల్ అయితే అసలు సౌండ్ లేకుండా చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. వెహికల్ చాలా స్మూత్గా ఉంది. పికప్ కూడా ఇన్స్టెంట్గా ఉంది ఎకో మోడ్లో. నేనైతే ప్రజెంట్ ఎకో మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. చాలా స్మూత్గా వెళ్తుంది. ఎకో మోడ్లో మనకి హైయెస్ట్ స్పీడ్ 55 వరకు అయితే వెళ్తుంది.
నెక్స్ట్ పవర్ మోడ్లోకి అయితే షిఫ్ట్ అయ్యాను. పవర్ మోడ్లో వెళ్ళగానే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది వెహికల్ అయితే. మనకి 160cc 200cc వెహికల్స్ ఎంత ఫాస్ట్గా పికప్ అందుకుంటుందో పవర్ మోడ్లో మనకు అంత ఫాస్ట్గా ఉంది. సిగ్నల్స్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి, సౌండ్ కూడా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వెహికల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి మిగతా ఓలా కానీ యాతర్ కానీ ఇవన్నీ ఉన్నట్టు బ్రేక్ వేయగానే యాక్సిలరేటర్ పనిచేయవు ఆ వెహికల్స్. ఇదైతే మనం బేసిక్గా స్కూటీస్ ఎలా నడుపుతామో సేమ్ యాస్టీస్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ అవుతున్నాయి. హై స్పీడ్లో వెళ్ళి బ్రేక్ వేసినా సరే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇంట్లో లేడీస్కి కానీ ఫ్యామిలీకి కానీ ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. లేడీస్ అయినా బాగా నడుపుకోవచ్చు. ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది వెహికల్, అంత బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ ఎవరు తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, మనకి సిటీలో తిరుగుతాము, ఎక్కువ తిరుగుతాము, లాంగ్ అయితే ఎటు వెళ్ళము అన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి పెట్రోల్ ఎక్కువ ఖర్చు పెట్టము, ఎక్స్ట్రా వెహికల్ మాకు ఉంది, మాకు ఓన్లీ ఈవీ పర్పస్, సిటీలో లోకల్ ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళు అయితే ఈ వెహికల్ తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని. వెహికల్ అయితే ప్రాబ్లం ఏం లేదు. టీవీఎస్ కంపెనీ కాబట్టి మనకైతే ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ ఉంటుంది. ఈ వెహికల్ లో అయితే మనకి 3 years వారంటీ అండ్ 50,000 kilometers వరకు అయితే వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అడిషనల్ వారంటీ కూడా ఇచ్చారు 2 years కి, కాకపోతే అది డబ్బులు కడితేనే ఇస్తారు. అదైతే మనకి 5 years 70,000 kilometers అయితే ఉంటుంది. సో ఫైనల్ గా ఇదైతే మన రైడ్ రివ్యూ. ఇంకా ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ కి వెళ్ళి ప్రైస్ ఎంతో చూసుకొని దసరాగా అయితే తీసుకోండి. ఇదైతే మన రైడ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.